మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా గులాబీ దళం దూసుకెళ్తుంది. రోజురోజుకు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుండగా ఎన్నికల ప్రచారానికి మరింత వేగం జత అవుతుంది. గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో వేములవాడ పట్టణం 13వ వార్డు నుండి లింగంపల్లి మమతా శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మేడ లక్ష్మీ నరసింహారావు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని నేడు అధికారికంగా బీఆర్ఎస్లో చేరి ఎన్నికల పోరుకు సిద్ధమయ్యారు. బలమైన అభ్యర్థిగా మమతా శ్రీనివాస్ ను బరిలో దింపడంతో 13వ వార్డులో గెలుపు ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల మద్దతుతో ఈ వార్డులో బీఆర్ఎస్ విజయాన్ని నమోదు చేస్తామని నాయకులు పేర్కొన్నారు. మీరందరి ప్రసాద్ గారు ఇంకెవరు వచ్చినా మన మీరందరూ ఉత్సాహంగా బీఆర్ఎస్ పార్టీ మన కారు మనోజ్ గారు, రమేష్ గారు, జైన్ కాపోతా ఉన్నారు, కోటగల్ అనిల్ రండి అందరితో కంకణ కట్టుకున్నట్టే గెలిపి పదమూడవ వార్డు నుంచి మరి లింగంపల్లి శ్రీనివాస్ మమత చేరిక జరుగుతున్నది. మరి 13వ వార్డు నుంచి వాళ్ళకి సారు టికెట్ ఇవ్వడం జరుగుతుంది మమత గారు. మరి మీరందరూ పోయినసారి మనం మిస్ చేసుకున్నాం. ఈసారి అందరూ కాకుండా మీడియా కాకుండా మిగతా వారిని తీసుకొచ్చి అందరినీ మరి కారు గుర్తుపై ఏపీయాలని చెప్పుకుంటూ మరి మిస్ కావద్దు. మనకు సమస్యలు బాగున్నాయి, చూడుని జాగ్రత్తగా అవలు అక్కలు అందరూ మంచిగా చూసి లింగంపల్లి మమత గారిని మరి బలపరుస్తున్నాం. సార్ గారు టికెట్ ఇచ్చిండు, మీరు అందరూ వచ్చి చేరుకునే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చి ఆదరించిన శ్రీ చెల్మడి లక్ష్మీ నరసింహ గారికి మరియు టీఆర్ఎస్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ సందర్భంలో కోనేపల్లి 13వ వార్డులో మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మన కోనేపల్లి గ్రామంలో మన రైతుకు సంబంధించిన పనికి సంబంధించిన కూలీలు ఎక్కువగా ఉన్నాము. దాని సందర్భంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అనేక రకమైన పేద వర్గాలు చదువుకున్న వాళ్ళ యువకులు పెద్దలు మనము సోదరిమణి మమతను తమ్ముడు సీను వాళ్ళు ప్రత్యేకంగా ఇంటింటికి తిరిగి మళ్ళీ చేసిన కార్యక్రమాలు గతంలో మనం ఎలా లాభపడ్డామో కేసీఆర్ ఉన్నప్పుడు అని ఒకసారి తట్టి లేపి మళ్ళొకసారి మనం అభ్యర్థిని బలపరిచి కారు గుర్తుకు ఓటేయాలని మీరందరూ చేస్తారని కోరుకుంటుంటూ కారు గుర్తుకే నెలలు ఇంకొక 5-6 రోజులు అయితే 26 నెలలు అవుతుంది. 26 నెలల్లో మరి హామీలతోని 6 గ్యారంటీలని మీ ఇంటికి వచ్చి ఒక కార్డు ఇచ్చి హామీల కార్డు ఇచ్చి ఒక ఫోన్ చేసి ఓటీపీ వచ్చిన తర్వాత ఈ 6 గ్యారంటీలు మీకు 100 రోజులు ఇస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు 700 రోజులు దాటిపోయినాయి. ఆల్రెడీ 700-800 రోజులు వచ్చినాయి ఇప్పటికే. మరి ఒక్కసారి ఆలోచించాలి, గుర్తు చేసుకోవాలి. ఇక్కడ గత 2 సంవత్సరాలు 26 నెలల నుండి పెళ్ళైన కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం వరకు వచ్చింది చెప్పాలి. మా మహిళా సోదరు వచ్చింది, అమ్మ ఎవరికన్నా వచ్చింది. 11వ తారీఖు నాడు మీరు ఇలా మమత ఒక అభ్యర్థి అయినా నేనే అభ్యర్థిని నేనే మమత అని అనుకొని మనిషి 5-10 ఓట్లు వేపిస్తే భారీ మెజార్టీతో తప్పకుండా గెలుస్తుంది. మరి కేసీఆర్ గారికి అక్కడ ప్రజల మద్దతు మాది ఉన్నది, తప్పకుండా మేము వేస్తాము. మేము ఇప్పుడు ప్రేమ పట్ల ఉన్నాము. ఈ కాలం 2 ఏళ్ల పీడకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చూసి మేము మళ్ళీ మరి మీ మీరు చేసే పనులన్నీ కూడా మాకు అందరి మళ్ళా 2 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. మన జిల్లాకు కేటీఆర్ గారు నాయకత్వం, ఇక్కడ మా పక్క సిరిసిల్ల ఎమ్మెల్యే మరి వారు కాబోయే మరి ముఖ్యమైన మంత్రి గారు వారే. ఏ పనున్నా తప్పకుండా చేపిస్తా, బాధ్యత వహిస్తాను మీకు సభముగా హామీ ఇచ్చుకుంటూ మరి మళ్ళొక్కసారి మరి మమతా శ్రీనివాస్ గారికి ఓటు వేయాలి కారు గుర్తుగా అని మనవి చేసుకుంటూ మన
మీరందరూ కూడా కారు గుర్తుకే, గట్టిగా అనాలి అందరూ, కారు గుర్తుకే